కేబినెట్ సాక్షిగా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఎమ్మెల్యేల మీద సీరియస్గా ఉన్నారని ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. మేము చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరి మీద సీరియస్ అయ్యారు? అసలు సీరియస్ అంటే అర్థం ఏమిటి? నిప్పులు చెరిగిన చంద్రబాబు గారంటే అర్థం ఏమిటి? మండిపడ్డ బాబు గారంటే అర్థం ఏమిటి? ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు గారంటే అర్థం ఏమిటి? ఈ డైలాగులన్నిటికీ అర్థం ఏంటని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ డైలాగులు పేల్చి మీరు ఏం సీరియస్ అయ్యారు? ఏం సీరియస్ అయ్యారు? ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు గారు అరాచకాలు, అన్యాయాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒక్కటంటే ఒక్క చర్య అయినా తీసుకున్నారా? ఒక్క కేసైనా నమోదు చేశారా? చట్టపరంగా ఒక్కళ్ళనైనా సరే బోన్లో నిలబెట్టారా? ఏ రకమైనటువంటి విచారణ వేశారో కూడా మీరు సమాధానం చెప్పాలని మేమైతే మిమ్మల్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు బరి తెగించి ఇష్టానుసారం దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. మరి చంద్రబాబు గారు చట్ట ప్రకారం ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకున్నారా? న్యాయస్థానాల్లో నుంచోబెట్టారా? ఒక్కరంటే ఒక్కరి మీదైనా సరే మీరు కేసు పెట్టారా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అంశం మీద మీరు సమాధానం చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. గత వారం రోజులుగా అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్నటువంటి అరాచకాలు, దారుణాలు, అక్రమాలు, చట్ట విరుద్ధంగా వారు చేస్తున్నటువంటి పనుల మీద పుంకాను పుంకాలుగా వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ విషయంలో చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పగలరా? ఫారెస్ట్ అధికారుల మీద నేరుగా దాడులు చేసినటువంటి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఎస్సీ ఎస్టీ అధికారుల మీద దాడులు చేసి కిరాతకంగా వ్యవహరిస్తే ఆ ఎమ్మెల్యేని ఏమన్నా జైల్లో పెట్టారా? ఆయన చేసినటువంటి నేరానికి ఏం సెక్షన్లు పెట్టారు మీరు? మళ్ళీ సీరియస్ అని చంద్రబాబు గారు డైలాగులు మాట్లాడుతున్నారు. డీలర్లతో కమిషన్ల గురించి మధ్యవర్తిత్వం వహించినందుకు అచ్చెన్నాయుడు తనని బదిలీ చేశారని చీఫ్ సెక్రటరీ గారికి నేరుగా ఆగ్రోస్ జీఎం మోహన్ లేఖ రాశారు. ఆ లేఖ రాసింది వాస్తవమే కదా? ఆ లేఖే ఒక సాక్ష్యం కదా? మరి అచ్చెన్నాయుడు మంత్రి మీద ఏం చర్యలు తీసుకున్నారు? కనీసం దర్యాప్తుకైనా ఆదేశించారా? మరి ఆయన ఎవరి మీద సీరియస్ అయినట్టు? శ్రీకాంత్ రౌడీ షీటర్కి పెరోల్ ఇవ్వాలని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తప్పుడు సిఫార్సు లేఖలు ఇచ్చారు. మరి హోంశాఖ పెరోల్ ఇవ్వడం కుదరదని, రిజెక్ట్ చేసిన, వద్దని చెప్పిన, మరి వీటన్నిటినీ కాదని వీటో చేస్తూ ఏకంగా హోంమంత్రి అనిత గారు సంతకాలు చేసి పెరోల్ ఇచ్చిన మాట వాస్తవం. ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్సీపీ మీదో ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రజల ముందు పచ్చి అబద్ధాలు మాట్లాడటం. మరి ఈ అంశం మీద మరి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా మరి ఇవన్నీ కూడా
బయట పెట్టాం. పెరోల్ ఇవ్వద్దని 16/7/2025 హోంశాఖ విడుదల చేసినటువంటి లేఖ ఇది. వారు రిజెక్ట్ చేసినటువంటి లెటర్ ఇది, ఉత్తర్వులు. కానీ 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 ఇవన్నిటినీ కాదని చెప్పి 37న మరి పెరోల్ ఇవ్వమని రౌడీ షీటర్ శ్రీకాంత్కి ఆదేశాలు ఇచ్చినటువంటి హోంశాఖ మంత్రి మీద, అధికారుల మీద, అనిత గారి మీద మరి ఏం చర్యలు తీసుకున్నారు, ఏం సీరియస్ అవుతున్నారో కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నిప్పుల్లా నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం సినిమా డైలాగులు వేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అంటారు. ఏం సీరియస్ మీరు? ఏం సీరియస్ మీరు చెప్పండి. ఒక్కళ్ళ మీదైనా సరే చర్య తీసుకునే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? మరి గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అసభ్య చేష్టలు చేస్తూ మరి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ వీడియోలు వైరల్ అయితే మరి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఆ వ్యవహారం బయట పెట్టారనేటువంటి అపోహతో ఒక మహిళని ఇష్టానుసారం వేధింపులకు గురి చేస్తే ఆ మహిళ కూడా ఆత్మహత్య ప్రయత్నం చేస్తే పాల్పడితే మరి ఎక్కడైనా సరే ఆ మహిళకి మీరు రక్షణగా ఉన్నారా? చెప్పండి. మహిళకి ఎక్కడన్నా రక్షణగా ఉన్నారా? వేధింపులకు గురి చేసి అసభ్య చేష్టలకు పాల్పడినటువంటి నజీర్ అహ్మద్ మీద, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదేనా మీ సీరియస్నెస్ అంటే? దీనికి సమాధానం చెప్పండి. దళిత మహిళ కేజీబీవీ ప్రిన్సిపల్ వేధించి మరి వెంటాడి ఆమెపై కక్ష తీర్చుకున్నటువంటి ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్, ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు? రక్షణగా ఉండి మరి ప్రిన్సిపల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు అండగా నిలబడలేకపోయింది? డైలాగులు పేల్చే చంద్రబాబు గారు మీ ఆగ్రహం, మండిపాటు, సీరియస్నెస్ ఎక్కడికి వెళ్ళాయి? ఆ ప్రిన్సిపల్ని ఎందుకు కాపాడలేకపోయారు? కోన రవికుమార్ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోయారు? మీరు సమాధానం చెప్తారా? సమాధానం చెప్తారా? నేను లేస్తే మనిషిని కాదు, నాతో పెట్టుకోవద్దని సినిమా డైలాగులు బాగా చెప్తున్నారు కదా మీరు. మరి మీ సీరియస్నెస్ ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? కనీసం ఒక్కరి మీదంటే ఒక్కరి మీదైనా సరే చర్యలు తీసుకున్నారా? ఒక కేసు పెట్టారా? క్యాబినెట్ మీటింగ్లో మాత్రం హై డ్రామా నడిపారు. ఎమ్మెల్యేలు చేస్తున్న చేష్టలకి చంద్రబాబు గారు సీరియస్ అని ఒక స్క్రోలింగ్స్ నడిపి చేతులు దులిపేసుకున్నారు. చేతులు దులిపేసుకున్నారు. మరి సభ్య సమాజం తలదించుకునేలా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గారిని, వారి తల్లిని ఇష్టానుసారం దుర్భాషలు ఆడితే ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోవాలా? జూనియర్ ఎన్టీఆర్ గారిని బండబూతులు తిట్టిన తరువాత దగ్గుబాటి ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు కలిశారు. మరి ఆయన మీద మీరు ఏం సీరియస్ అయ్యారు? ఏం కేసు పెట్టారు? చట్టపరంగా ఏం చర్యలు తీసుకున్నారు? బిల్డప్ బ్రేకింగ్లు మాత్రం బాగా వేసుకున్నారు మీరు. చంద్రబాబు గారు సీరియస్, చంద్రబాబు గారు ఆగ్రహం అని బిల్డప్ బ్రేకింగ్లు మాత్రం బాగా వేసుకున్నారు. కానీ చంద్రబాబు గారు కనీస చర్యలు మీరు ఏం తీసుకోలేదు కదా. కనీస చర్యలు మీరు ఏం తీసుకోలేదు కదా. పబ్లిక్గా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు,
మీ నాయకులు ఇష్టానుసారం బూతు పనులు చేస్తుంటే మీరేమో ఒక పక్కన ప్రోత్సహిస్తారు, క్యాబినెట్లో మాత్రం నీతులు చెప్తారా? చెప్పండి. ఏ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోతే వాళ్ళని మీరు ప్రోత్సహించినట్టే కదా. కానీ క్యాబినెట్లో మాత్రం నీతులు చెప్తున్న చంద్రబాబు గారు. చెప్పండి. చంద్రబాబు గారు సీరియస్లు, చంద్రబాబు గారు వార్నింగ్లు ఇవన్నీ ఉత్తిత్తువే. ఆయన ఏ ఎమ్మెల్యే మీద కానీ, మంత్రి మీద కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కేసులు పెట్టరు, బోనులో నుంచో పెట్టరు, చట్టపరంగా చర్యలు తీసుకోరు. రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ పేరిట రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి, దాడులకి చంద్రబాబు గారే రాజగురువు. చంద్రబాబు గారే రాజగురువు. ఆయనే ఈ అన్నిటికీ కూడా రాజముద్ర వేస్తారు. ఆయన సీరియస్ అని ఎల్లో మీడియా ప్రచారం చేసేది ఉత్తి బూటకం మాత్రమే, ఉత్తి బూటకం మాత్రమే. ఇంకా ఒక పెద్ద విషయం ఏంటంటే, చంద్రబాబు గారి పాలనలో బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే బాధితుల మీదే రివర్స్ కేసులు పెడతారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు, వాళ్ళని వేధిస్తారు, నోరు విప్పితే దాడి చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, ఇంకా మాట్లాడితే కేసులు పెట్టి జైల్లో వేస్తా ఉన్నారు. చెప్పండి, ఇది ఎంతవరకు న్యాయం చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. చంద్రబాబు గారి పాలనలో ఈ రౌడీలు, గోండాలు, సంఘ విద్రోహ శక్తులు రాష్ట్రంలో చెలరేగిపోతున్నారు. గోండాలు వెచ్చలవిడిగా తిరుగుతున్నారు, దళారులు, అవినీతి పరులు ఇష్టానుసారం భూములు దోచుకుంటున్నారు. చంద్రబాబు గారి పాలనలో ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజలు ఎన్నిటి మీద గగ్గోలు పెడుతున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదులు లేడని. ప్రశ్నిద్దాం అనుకుంటే, మరి బాధితులకు అండగా నిలబడదాం అనుకుంటే వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టి జైలు వేస్తున్న చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు గారికి తెలిసిందల్లా ఒక్కటే, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, జైలులో వేయించడం, పైశాచిక ఆనందం పొందడం. అంతకన్నా మీరేం చేస్తున్నారా? ప్రజలు అన్నిటినీ చూస్తూ ఊరుకుంటారని మాత్రం మీరు అనుకుంటే అది పొరపాటే. ఎవరి పాలన పారదర్శకంగా ఉందో, ఎవరి పాలన ఈరోజు అత్యంత దుర్మార్గంగా, కిరాతకంగా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలకు చాలా వేగంగా అర్థమైంది. మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే ఒక ట్విట్టర్తో ఆయన కూడా మమ అనిపించారు. చర్యలు తీసుకోవాలని కానీ, అధికారులకు అండగా ఉంటామని కానీ, చర్యలు తీసుకోకపోతే నేను బలంగా ప్రశ్నిస్తానని కానీ ఆయన ఎక్కడా మాట్లాడలా. ఆయన ఎవరన్నా నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయినా, సుగాలి ప్రీతి కేసు అయినా ఆయన గతంలో ఏం మాట్లాడారో, ఇప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఆయన మాట మీద నిలబడేటువంటి మనిషి కాదు. ఆయన జనసేన పార్టీ కోసమో, ఈ రాష్ట్ర ప్రజల కోసమో పనిచేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే పనిచేసేటువంటి మనిషి పవన్ కళ్యాణ్ గారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఆయన మాట్లాడారా? సుగాలి ప్రీతి కేసు మీద ఏమైనా మాట్లాడారా? నిన్న అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే ఆయన ఏమైనా బయటకు వచ్చి మాట్లాడారా? అంటే ఆయనకి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. ప్రజలు కానీ,
పార్టీ కానీ ముఖ్యం కాదని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నాం. ఈ మాట చెప్తా ఉన్నాం. ఆయన్ని నమ్ముకుంటే ఎవరైనా సరే నట్టేట మునిగిపోతారని చెప్పడానికి నిన్నటి సంఘటన కూడా ఒక ఉదాహరణ. నిన్నటి సంఘటన కూడా ఒక ఉదాహరణని చెప్తా. చంద్రబాబు నాయుడు గారి పాలన రాక్షస పాలన, ఆయనది బండరాయి పాలన. అరాచకాల్ని, అన్యాయాల్ని, దౌర్జన్యాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తా ఉన్నాం. అతి తొందరలోనే మీకు ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తాం.